హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్స్ గురువు గారు, ఈరోజు షాప్ కట్టేసి ఊరంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తానండి. ఎంజాయ్మెంట్ ఎప్పుడన్నా చేయొచ్చురా, కానీ పుట్టినరోజు నాడు నలుగురికి ఉపయోగపడే ఓ మంచి పని చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. ఏం చేద్దాం చెప్పండి? ఐస్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి, 2 కళ్ళు ఉన్నా? ఒకటి చేయండి గురువు గారు, కూలింగ్ గ్లాసులతో మేనేజ్ చేద్దాం. ఒరే డొనేట్ చేయడం అంటే చనిపోయిన తర్వాత కళ్ళు డొనేట్ చేస్తారా? అలా అయితే మా ఫ్యామిలీ మొత్తం చేస్తాం. ఏమండి, మీరు ఇవ్వాల్సిన మామూలు ఆసుపత్రులు కాదు, పశువుల ఆసుపత్రులు. పదండి గురుగారు, ఏదైనా ఐఎన్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి డొనేట్ చేద్దాం. పదండి. గురువు గారు, అసలు యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయండి? రోడ్డు మలుపు తిరిగి మన కారు మలుపు తిరిగిన ఆపరా, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. మనకెందుకు గురువు గారు ఇవన్నీ? మనం బ్లడ్ బ్యాంక్ వెళ్దాం పదండి. ఉంటారా రే, ఆపు ఆపు, ఆపుతున్నా గురుగారు. ఆపరా. ఏంటండి అలా సీరియల్ చూస్తున్నట్టు చూస్తూ నిలబడ్డారు? రే పట్టుకో. మరి మాటలేవు, ఫాస్ట్ గా పోనీరా. టైంకి తీసుకొచ్చారు, లేదంటే బాబు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. ఓన్లేండి, వస్తామండి. చాలా థ్యాంక్స్ అండి. ఏమిటి బాబు ఉంగరం కనిపించట్లేదండి? మా అబ్బాయి చేతికి ఉంగరం ఉండాలి, అది కనిపించట్లేదండి. గొలుసు కూడా కనిపించట్లేదండి. అంటే ఏంటి మీ ఉద్దేశం? మా గురుగారు తీసారనా? ఇగో చూడు బాబు, మా వాడు మీరు హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేసినందుకు మీకు అయ్యే ఖర్చు 100 రూపాయలు. అదే వాచి ఉంగరం అమ్ముకుంటే వచ్చేది 25,000. చూడు బాబు, జనాల్లోనేమో మంచి చేసినట్టు కలర్ ఇచ్చి మీకు కావాల్సిన వస్తువులు నొక్కేస్తారా? ఇవన్నీ మాకు తెలుసు బాబు, నేను పనిచేసేది మున్సిపల్ ఆఫీస్ లో. ఏం తెలుసు నీకు? వద్దు వద్దు అంటున్నా వెనుకుండా రోడ్డు మీద యాక్సిడెంట్ ఎప్పుడన్నా నీ కొడుకుని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు మా గురుగారు. అలాంటి ఆయన పెట్టుకుని ఉంగరం పోయింది, గొలుసు పోయింది. అసలు మా గురుగారు లేకపోతే నీ కొడుకు ప్రాణాలు పోయిండేవరా? గురుగారు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా ప్రజలు హాస్పిటల్లో జాయిన్ చేయకుండా ఎందుకు చూసి చూడండి వెళ్ళిపోతున్నారు తెలుసా? ఈ కోర్టుల గురించి, పోలీసుల గురించి, ఇలాంటి తల్లిదండ్రుల గురించి. అయినా పుట్టినరోజు నాడు హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఇలాంటి ఎదవలతో మాట్లాడడం. పొద్దున్నే ఉంగరం గొలుసు కబోర్డ్ లో పెట్టా. ఇప్పుడు అర్థమైందా నువ్వు ఎదవన్నారు ఎదవని? రే రాజేష్, మున్సిపాలిటీ అంట. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్స్ కి బూమ్స్టే కదా. చరణ్ గారు గర్ల్ ఫ్రెండ్ కావాలంటున్నారు, పాత లేచిందా? లేదు, నిన్న ఒక చోటుకి తీసుకెళ్ళా. ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. మీ ఫోటో పేపర్ లో పడిందండి. నిజమా? పెప్సీ ఫ్యాషన్ షో మీ వల్ల సక్సెస్ అయిందని రాశారు. ఈ మోడల్ మిమ్మల్ని తెగమెచ్చుకుంది. గురుగారు, మీరు ఊ అంటే ఈ అమ్మాయితో లింకేస్తారు. అమ్మో, ఈవిడ స్పీడ్ కి మనం తట్టుకోలేము. మడి సేవలు పెట్టి రా రాజేష్. ఇంత కత్తి లాంటి అమ్మాయికి ఇచ్చినా కరెంట్ పాస్ అవ్వలేదంటే అప్పారావు మెషిన్ పనిచేస్తుందా లేదా డౌట్. మీరేదో చేయాలి సార్. నేనేం చేయను. సార్ వస్తున్నా గురుగారు, మీరు అదే పని ఉండండి. సాఫ్ట్వేర్ అన్నావు, మరి ఇదేంటి? పార్ట్ టైం. ఎందుకు? పాకెట్ మనీ కోసం. అసలు నీకు పాకెట్సే లేవుగా. అయ్యో సిలీ ఓల్డ్ మ్యాన్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. తెలిస్తే ఫీల్ అవ్వడు. మేము కొన్ని సీక్రెట్స్ షేర్ చేసుకోం. పోనీ ప్రాఫిట్స్ అయినా షేర్ చేసుకుంటారా? యూ నాటీ. బిజినెస్ బాగుంది, నాకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వచ్చుగా. అప్పారావు వస్తున్నాడు, నువ్వు లోపల వెళ్ళి వెయిట్ చేయి బేబీ. నిన్ను రారా అప్పారావు, బ్లాక్ లేబుల్ నీ కోసం వెయిట్ చేస్తుంది. మందు నాకు అలవాట్లేదుగా. ఎందుకు చేసుకోలేదు? తాగిన మత్తులో ఊహల్లో తేలిపోవడం నాకు ఇష్టం ఉండదు. చాలా మిస్టేక్ చేస్తున్నావు. నీ శత్రువు ఎవడో సలహా ఇచ్చి ఉంటాడు. మందు తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? కష్టమైన పనినైనా ఇష్టంగా చేయిస్తుంది. ధైర్యం తక్కువ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తుంది. తీరని కోరికలు మర్చిపోయే మత్తిస్తుంది. బాధలో సుఖమిస్తుంది, సంతోషంలో కూడా సుఖమిస్తుంది. కొంచెం ఎక్కువైతే మరణాన్నిస్తుంది. అయినా ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటి? బాధ్యతలు అన్నావు బాగానే ఉంది, కానీ 40+ వరకు ఒక్క అమ్మాయి కూడా నిన్ను అట్రాక్ట్ చేయలేదంటే నమ్మలేకపోతున్నానయ్యా. అట్రాక్ట్ అయ్యారు, కానీ ఉపయోగం ఏముంది? అప్పుడు నేను రెడీ కాదు, ఇప్పుడు ఆల్ రెడీ కాదు. ప్రాబ్లం అది కాదనుకుంటున్నానే. ఎనీవే అప్పారావు,
నీ కొరకు మంచి సంబంధం అరేంజ్ చేశాను. ఈ టైంలోనా? మరి నాకు చెప్పలేదే? చెప్పితే రావని చెప్పారు నీ శిష్యులు. అమ్మాయి కాల్ సెంటర్ లో పని చేస్తుంది. డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చింది. అయినా పని అవ్వాలి గాని టైంతో పని ఏంటి? వెళ్ళు వెళ్ళు అప్పారావు. నమస్తే అండి. రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. సారీ అండి, నాకు ఇక్కడికి వచ్చాకనే ప్రోగ్రాం తెలిసింది. పర్వాలేదండి, నాకు ఇది అలవాటే. నేను కూడా ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నానులేండి. ఏంటండి డెకరేషన్? నేను దేనికి కాంప్రమైజ్ కావండి. ఓహో, మీరు ఒక్కరే వచ్చారా? నేను ఎప్పుడూ ఒక్కదాన్నే వస్తాను. నేను ఇదే బెటర్ అని ఫీల్ అవుతున్నానండి. ఏ విషయం జరిగినా మన ఇద్దరి మధ్య ఉండిపోద్ది. నేను 40+ అని మీకు తెలుసుగా. నేను 60+ వాళ్ళని కూడా చూశాను. 60+ వాళ్ళు కూడా మిమ్మల్ని చూడడానికి వచ్చారా? అయ్యో సారీ అండి. వాళ్ళు చూడడమే కానీ ఏం చేస్తారు చెప్పండి. ఓహో, మీరు కాల్ సెంటర్ లో పనిచేస్తానంటున్నారు. అది బిజినెస్ అంతా ఫోన్ లోనే జరుగుద్దండి? అవునండి, మా బిజినెస్ అంతా ఫోన్ లోనే. అన్నిటికంటే ఈ ఫీల్డ్ లోనే ఎక్కువ పేమెంట్ వస్తుందేమోనండి. సర్వీస్ కూడా అలాగే ఉంటుంది. నాకు 3 చెల్లెళ్ళు, అందరికి పెళ్లి చేస్తాను. మీకు? నాకు చెల్లెలుంటే ఒక షిఫ్టే చేసేదాన్ని. మీరు చాలా కష్టపడుతున్నారు. నాకు వర్కింగ్ ఉమెన్ అంటే చాలా రెస్పెక్ట్. మీరు నాకు బాగా నచ్చారు. లేట్ అయినా మీలాంటి అందమైన అమ్మాయి దొరకటం నా అదృష్టం. మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా? ఇష్టం ఉండేది, బట్ కొంతమంది బ్యాటింగ్ చూసి క్రికెట్ అంటేనే ఇంట్రెస్ట్ పోయిందండి. ఇప్పుడు ఓన్లీ ఇండోర్ గేమ్సే. ఫోన్లేండి, ఇప్పటి వరకు నేనే మిమ్మల్ని అడిగాను. మీరు నన్ను ఏమన్నా అడుగుతారా? నేను మిమ్మల్ని ఏమడగాలి? నేను మంచివాడినో చెడ్డవాడినో మీకు ఎలా తెలుస్తుంది? మీరు మంచివాళ్ళైతే నాకేంటి, చెడ్డవాళ్ళైతే నాకేంటి? అయినా మీరు అడగమన్నారు కాబట్టి అడుగుతాను. డ్రెస్ మార్చుకుని నైటీ వేసుకోనా? నైటీయా? లైట్ ఉంచమంటారా, తీసేయమంటారా? లైట్ తీసేయడం ఏంటి? హెల్మెట్ తెచ్చారా? ఆటోలో వచ్చాను. మీ మగవాళ్ళంతా ఇంతే, అందుకే నా జాగ్రత్తలో నేనుంటాను. ఇది లేకుండా తయారవ్వండి. అంటే ఇది పెళ్లి చూపులు కాదా? పెళ్లి చూపులా? నాకా? నేను కాలేజీయా అని సంతూరు మోడలా ఫీల్ అవ్వకు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ముందు ఇది అంటే వద్దనేవాడిని. ఒకవేళ ఏ అమ్మాయితో అన్న కాలు జారుంటే ఆవిడతోనే జీవితం అనుకునేవాడిని. అలాంటిది ఆడది పవిత్రంగా చూసుకునే మానంతో మార్కెటింగ్ చేస్తావా? నీలాంటి వాళ్ళ వల్ల స్త్రీ జాతి సిగ్గుతో వస్తుంది. ఓ, కాల్ సెంటర్ అన్నావు, ఫోన్ లో బిజినెస్ అన్నావు, సింగిల్ షిఫ్ట్ అన్నావు, చెల్లెలుంటే ఇంకా చాలా ఆపండి, ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు శీలం విలువ తెలిస్తే ఇలా మాట్లాడవు. అది ఉంటే కదా వెళ్ళి ఉన్న వాళ్ళకి చెప్పండి. నువ్వు కరెక్ట్ గా చెప్పు. ఇది నువ్వు ఉంచుకో, ఇది నేను తెచ్చుకుంటాను. అప్పారావు అప్పుడే చిత్తప్పుడేదవా, 25 సంవత్సరాల నుంచి ఎంతో నిగ్రహంతో కాపాడుకొస్తున్న నా శీలాన్ని ఇలా మార్కెట్ లో పెట్టి పాడు చేస్తావా? అది నీ ఎంజిన్ వీక్ ఉందేమో టెస్ట్ చేయడం కోసం. ఇది బెంజ్ కారు, టెస్ట్ డ్రైవ్ అవసరం లేదు. డైరెక్ట్ గా నేషనల్ హైవే. అర్థమైందా? నీ పేరయ్య గారు, మా వాడికి 40 పైనే ఉంటాయా? అమ్మాయికి మాత్రం ఉంటాయి. 1-2 ఎక్కువ పర్లేదు, ఫిక్స్ చేసాయి. అంతే అంతే అంతే. మ్యారేజ్ బ్రోకర్స్ కు ప్రవేశం లేదు. ఏమైంది వీడికి? రే అపరా 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 అపరా, ఆ బయట బోర్డు ఏంటి ఎలా పెట్టావు? నా షాపు నా ఇష్టం అండి. అది కాదప్పారా. వద్దు, హాయిగా జరుగుతున్న నా జీవితంలో ఒక పెళ్లి కూడా తీసుకొచ్చి ఇంకేం మాట్లాడద్దు. గురుగారు, పెళ్లి పురుష లక్షణం. పెళ్ళా కూడా ఏం కాదు. ఎక్కువ తక్కువ మాట్లాడే చంపేస్తాను కదవా. ఆ తరుణ్ గారు కానీ షాప్ పోయి వస్తే కాళ్ళు ఎరుకుంటా అని చెప్పండి. మీరు ఆయనతో కలిపి నాటకాలు